నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా V3 ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు క్రీడాకారులకు వేదిక స్టే ఫిట్ స్పోర్ట్స్ జోన్ ప్రతి ఒక్కరూ ఫ్యాషన్ ఫిట్ గా తమ శరీర ఆకృతిని అందంగా తీర్చిదిద్దుకోవాలి కోడి పందాలు స్థావరాలు పసిగట్టేందుకు డ్రోన్ కెమెరాలు కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఎస్పీ రోహిత్ రాజు మాస్టర్ ప్లాన్ బాధితుడు శ్రీకాంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష మాస్టర్ ప్లాన్ లో ఇండస్ట్రియల్ జోన్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహార అలవాట్లతో శారీరకంగా మానసికంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న తరుణంలో ఆరోగ్యమే మహాభాగ్యం అన్న కొత్త ఆలోచనతో స్టే ఫిట్ స్పోర్ట్స్ జోన్ బ్యాడ్మింటన్ పికిల్ బాలు ఇండోర్ అవుట్డోర్ రూపకల్పన చేసినట్లు నిర్వాహకుడు మర్యాద ప్రణీత్ తెలిపారు హనుమకొండ పట్టణంలోని 100 ఫీట్ రోడ్డు ప్రశాంత్ నగర్ రోడ్డు నెంబర్ 5లో నూతనంగా నిర్మించిన స్టే ఫిట్ స్పోర్ట్స్ జోన్ను ఆయన ప్రారంభించారు నిర్వాహకుడు ప్రణీత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఫ్యాషన్ ఫిట్గా తమ శరీర ఆకృతిని అందంగా తీర్చిదిద్దుకునేందుకు స్టే ఫిట్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు బ్యాడ్మింటన్ పికిల్ బాలుతో పిల్లలు పెద్దగా ఏకాగ్రతతో ఆటల్లో నైపుణ్యత సాధించి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ఇక్కడ శిక్షణ పొందేందుకు రూపకల్పన చేశామని తెలిపారు. జిల్లా ప్రజలకి మరి ముఖ్యంగా ప్రశాంత్ నగర్ లో వెలిసినటువంటి స్టే ఫిట్ అనే చక్కని రూపకల్పన చేసుకొని ఆరోగ్యమే మహాభాగ్యం అన్న తలంపుతో ఈ యవ్వన కుటుంబాలు ఈ యొక్క ప్రాంత ప్రజలకు అందిస్తున్నటువంటి స్టే ఫిట్ అనే జిమ్నేజియానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఏలూరు కథోలిక పీఠం ఈస్ట్ వెస్ట్ గోదావరి ప్రజల తరఫున ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరూ ఆరోగ్యముతో ఆయుష్ కలిగి ఐశ్వర్యముతో ఐక్యతగా మతాలకి కులాలకి ప్రాంతాలకు అతీతముగా జీవించాలని భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సోదరులన్న మంచి సద్భావంతో జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. కంగ్రాచులేషన్స్ ఫర్ దోస్ వండర్ఫుల్ యంగ్ పీపుల్ హూ ప్రొవైడెడ్ దిస్ ఫెసిలిటీ ఆఫ్ జిమ్నేజియం స్టే ఫిట్. కంగ్రాచులేషన్స్. వచ్చిన వారందరికీ మెయిన్ రీజన్ దీని వెనుక మన ప్యాషన్ స్పోర్ట్స్ మన వరంగల్ డిస్ట్రిక్ట్లో అందరూ వచ్చి ఆడాలని ఇక్కడ నుంచి ఎదిగి నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడాలని దానికోసము నా కోరిక ఇక్కడ నుంచి స్టే ఫిట్ నుంచి ఒక్కలేదా నేషనల్లో దట్ వుడ్ బి సంథింగ్ దట్ వీ హ్యావ్ డన్ ఫ్రమ్ వరంగల్. సో ఆ ప్యాషన్తో ముందుకు పోవాలని ఏర్పడిన డే స్టే ఫిట్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఫ్రమ్ ఇన్ వరంగల్ దట్ యూజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ మేక్ షూర్ యూ ఆర్ ఫిట్ యాజ్ వెల్ యాజ్ స్పోర్ట్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ fitness, it also helps you to concentrate in your studies. So just studies kaadu, also have to concentrate on your sports so that your well-being will be good. Thank you. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లో కోడి పందాలను నివారించే దిశగా జిల్లా పోలీసులు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా ఈరోజు జిల్లా సరిహద్దుల్లో టాస్క్ ఫోర్స్ మరియు స్థానిక పోలీసుల చేత బృందాలుగా ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరాల సహాయంతో తనిఖీలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే కోడి పందాలను నియంత్రించేందుకు డివిజన్ మండల గ్రామ స్థాయిలో బృందాలను ఏర్పాటు చేసి నిలువరించేలా పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. అదేవిధంగా కోడి పందాలు జూదం నిర్వహణకు తోటలు భూములు గెస్ట్ హౌజులు ఇచ్చి ప్రోత్సహించే వారిపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యులతో కలిపి జరుపుకోవాలని తెలియజేశారు.
కామారెడ్డి జిల్లా మాస్టర్ ప్లాన్ బాధితుడు శ్రీకాంత్ రెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు ఆమరణ దీక్ష చేపట్టారు. ఎన్నికలకు ముందు మాస్టర్ ప్లాన్ ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్లను ఎత్తివేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని, అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా దానిని అమలు చేయడం లేదని పేర్కొన్నారు. తక్షణమే జోన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్లో ఇండస్ట్రియల్ జోన్ ఎత్తివేసే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని బాధితుడు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్లోని ఇండస్ట్రియల్ జోన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కామారెడ్డి మున్సిపల్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి మాస్టర్ ప్లాన్లోని ఇండస్ట్రియల్ అండ్ గ్రీన్ జోన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతులకు పెట్టకుండా ఏర్పాటు చేసిన ఈ మాస్టర్ ప్లాన్ జీవోతో రైతులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి దీనిపై పునరాలోచన చేయాలి. ఎందుకంటే గతంలో రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకుంది. అంతైనా కానీ గవర్నమెంట్ వచ్చి ఏడాది గడుస్తుంది, అయినా కానీ ఇప్పటికీ స్పందన లేదు. జీవోని తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇది ఆమరణ నిరాహార దీక్ష ఎత్తివేసే వరకు కొనసాగుతూనే ఉంటుంది. గల్ఫ్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితుడికి 55 లక్షల రూపాయల పరిహారం యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈఓ సలాం పాపినిస్సెరి అందజేశారు. కామారెడ్డి జిల్లా జగిత్యాల గ్రామానికి చెందిన గద్దల రాజా 2022 డిసెంబర్ 27న షార్జాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇండస్ట్రియల్ ఏరియాలోని అనధికార స్థలంలో రోడ్డు దాటుతూ ఉండగా పాకిస్తాన్కు చెందిన వాహనదారుడు ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన వెంటనే గద్దల రాజాను షార్జా ఆల్ కసిమియా ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మరణించిన గద్దల రాజాపై రహదారి దాటినందుకు అభియోగం మోపడం ద్వారా కేసును ముగించారు. ఆ సమయంలోనే గద్దల రాజా, అతని బంధువైన రాజారాం, గద్దల రాజన్న వారసులు యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈఓ సలాం పాపినిస్సెరికి కేసును అప్పగించడం జరిగింది. రోడ్డు దాటుతున్న పాదాదారులను పట్టించుకోకుండా వాహనం నడిపిన పాకిస్తానీ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యాబ్ లీగల్ సర్వీసెస్ న్యాయవాదులు కోర్టులో కేసు నమోదు చేశారు. దీంతో షార్జా కోర్టులో తిరిగి కేసు నమోదు చేయడం వల్ల యాబ్ లీగల్ సర్వీసెస్ న్యాయవాదులు చేసిన కృషి ఫలితంగా రాజు కుటుంబానికి నష్టపరిహారం అందజేశారు. 2022 में शारजा इंडस्ट्रियल एरिया में गाड़ी एक्सीडेंट हो गया था. जो गाड़ी एक्सीडेंट होकर मर गया आदमी का नाम है बुड्डला राजा गंगाराम. वो इंडिया से तेलंगाना निज़ामाबाद जुगरियाल ये जगह का आदमी था. उसको जब भी किधर से हमारा रोड से नहीं जा सकता था, वो रोड से क्रॉसिंग करने का टाइम इसको एक्सीडेंट हो गया था. जो शारजा कोर्ट ने इसको जो मारा था पाकिस्तानी आदमी था. जब भी पाकिस्तानी आदमी मारा, जेल में उसको पकड़ के रखा है. बाद में वो जेल में वो पाकिस्तानी आदमी, उसका वकील ने बोला जो एक्सीडेंट में मर गया था उसका गड्डाला राजा राम का मिस्टेक है, इसलिए पूरा गलत उसका नाम पे डालो. क्यों ये जब भी कौन सा जगह से नहीं जा सकता है वो जगह से गया, ऐसा बोल के ये केस शारजा कोर्ट ने बंद करके रखा था. जब भी बंद करके रखा था, इसको कुछ कॉम्पनसेशन अमाउंट नहीं मिलता था. वो टाइम में इसका जो रिलेटिव है वो भाई का नाम है राजन्ना भाई, वो हम लोग को अप्रोच किया है. असल में जब भी मर गया था ये राजन्ना भाई बहुत तकलीफ उठाया था कि वो इसका बॉडी का मुल्लुक लेके जाने के लिए पुलिस में, कोर्ट में इसका पेपर वगैरह भाई साहब ने, राजन्ना ने खुद ही सब कुछ करता था. अभी ये इसका चेक जो है पहले भी हम लोग आया था लूलू एक्सचेंज का थ्रू, अभी उसका गांव में अभी भेजेगा. इसका जो डॉक्यूमेंट जो है भाई राजन्ना भाई को मैं एक एक करके उसका डॉक्यूमेंट अभी देगा. ये अभी अरबी में है. आपका मोबाइल में अरबी एक पकड़ेगा, फिर आपका लैंग्वेज में देखेगा, आपको इंशाल्लाह पूरा ये मालूम हो सकता है. ठीक है, अपॉर्चुनिटी वगैरह इधर है. ठीक है. दूसरा हम लोग अभी लूलू एक्सचेंज थ्रू हम लोग उनको पैसा भेजेगा. जब भी पैसे भेजेगा चेक का कॉपी, इसका डिटेल्स वगैरह. थैंक यू याब एंड थैंक यू सलीम भाई. एंड आपके बारे में सुना है ऑलरेडी एंड यू नो ऑल द ऑर्गेनाइजेशन हाउ योर वर्क, आप लोग कैसा काम करते हैं, इसलिए तो मैंने आपका पास आया, ये केस दिया. बट योर पीपल आर डूइंग वंडरफुल जॉब. ओके, थैंक यू. जो पॉसिबल ही नहीं होते वो आप लोग पॉसिबल करके दिखाते हैं. दैट इज व्हाट वी हम लोग को अच्छा लगता है कि आप लोग के पास आने के लिए. एंड इतना ही कहता हूँ, थैंक यू सो मच फॉर ऑल द टीम, योर एफर्ट.
Yeah. and getting this. दूसरा मैं तेलंगाना वो देश का लोग के साथ बात करना चाहता हूँ। तेलंगाना में बहुत ऐसा गल्फ कंट्रीज में स्पेशली दुबई सऊदी अरब में बहुत आदमी एक्सीडेंट में मर जाता है। बहुत केस का पैसा उनका फैमिली में बराबर नहीं मिलता है, इसलिए कि कोई कोई एजेंट लोग केस उठाता है, कोई कोई लोग को देता है, कोई कोई लोग को नहीं देता है। ऐसा बहुत कंप्लेंट हम लोग को साथ आ चुका है। मेरे को 2 महीना पहले भी 1-2 कंप्लेंट आ गया था, और जो कोई चेन्नई वाला कोई लोग एजेंट जाके उधर से केस उठाया 3 साल पहले, अभी तक उनको कोई पैसा भी नहीं मिला। अभी देखो, अभी हम लोग को जो केस जबी भाई ने लेके आया, हम लोग कैसा कैसा तरतीब से केस कर दिया है, कैसा कैसा हम लोग का वकील लोग इधर का यूएई का एक्सपर्ट लीगल एडवोकेट्स कैसा कैसा काम करके इसको पैसा वसूल कर दिया, वो भी भाई साहब बोल दिया है। हम लोग को कभी भी कोई काम में आप लोग को कांटेक्ट कर सकते हैं। थैंक यू भाई। Thank you, Harvey. Thank you. Thank you. Thank you. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీడాకారులకు వేదిక స్టే ఫిట్ స్పోర్ట్స్ జోన్. ప్రతి ఒక్కరూ ఫ్యాషన్ ఫిట్ గా తమ శరీర ఆకృతిని అందంగా తీర్చిదిద్దుకోవాలి. కోడి పందాలు స్థావరాలు పసిగట్టేందుకు డ్రోన్ కెమెరాలు. కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఎస్పీ రోహిత్ రాజు. మాస్టర్ ప్లాన్ బాధితుడు శ్రీకాంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష. మాస్టర్ ప్లాన్ లో ఇండస్ట్రియల్ జోన్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్. గల్ఫ్ లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితుడికి పరిహారం అందచేత. యాబ్ లీగల్ సర్వీసెస్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపిన రాజా కుటుంబ సభ్యులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.